బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో హిందువుని దారుణంగా హత్య చేసింది మతోన్మాదముగా బంగ్లాలోని షరియత్పూర్ జిల్లాలో ఖోకోన్ దాస్ పై దాడి చేసి హత్య చేశారు. ఖోకోన్ దాస్ ఇంటికి వెళుతూ ఉండగా మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి తర్వాత ఖోకోన్ దాస్ ను సజీవ దహనం చేశారు దుండగులు. బంగ్లాలో అల్లర్లు చెలరేగాక ఇప్పటి వరకు 4 హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు, హిందువులని హత్య చేయడం ఏమాత్రం కూడా ఆగట్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి బంగ్లాదేశ్లో? బంగ్లాదేశ్లో హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది. హిందువులను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేస్తున్నారు. అయితే 2 వారాల వ్యవధిలో మొత్తం 4 హిందువులపై దాడి చేసి హతమార్చారు. ముందు దీప్ దాస్, తర్వాత ఇతర వ్యక్తులకు హిందూ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను వారిపై దాడి చేసి హత్య చేయడం కూడా జరిగింది. ఇక ఖోకోన్ దాస్ ఇంటికి వెళ్తుండగా ఒక అల్లరి ముఖ అతనిపై దాడులు చేసి తీవ్రంగా కొట్టి నిప్పంటించి దహనం చేసినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే బంగ్లాదేశ్ లో మరో హిందువుపై ఈ హింసాత్మక గుంపు అతనిపై దాడి చేయడం 50 ఏళ్ల ఖోకోన్ దాస్ ఈ దాడిలో గాయపడటంతో పాటు అతడికి నిప్పంటించారు. అంటే ఈ ఘటన దేశంలోని షరియపూర్ జిల్లాలో, అంటే బంగ్లాదేశ్ లోని షరియపూర్ జిల్లా డిసెంబర్ 31న నిన్న జరిగింది. అంటే డిసెంబర్ నెలలోనే దాదాపు 4 పైన దాడి చేశారు. ఏదైతే విద్యార్థి సంఘం నేత షరీఫ్ ఉస్మాన్ హరీ మరణం తర్వాత హిందువులపైన దాడి అనేవి ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే హిందువులపై దాడి చేస్తూ ఉన్నారు. అంటే గత 2 వారాల్లో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన 4వ దాడిగా దీన్ని చెప్తున్నారు. మొత్తం బంగ్లాదేశ్ లోని కాలిమోహర్ యూనియన్ లోని హుసేన్ తండా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే మరో హిందూ యువకుడిని గతంలో డిసెంబర్ నెలని అతని దాడి చేసి చంపారు. తర్వాత ఈ డిసెంబర్ 18న మైమన్ సింగ్ లో బలూకా ఉప జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సహోద్యోగి పైన తప్పుడు మతదూషణ ఆరోపణ కారణంగా అది బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా హిందువులపై దాడులు అయితే ఆగట్లేదు. మొత్తం ఇప్పటి వరకు 4 హిందువులపై దాడులు జరిగాయి. ప్రస్తుతం ఇంకా రణరంగాన్ని తలపిస్తోంది బంగ్లాదేశ్.